నమస్తే. వీతను స్వాగతం. లక్ష్యం సమాజితం. తనకు ఉంటే సహాయపడవచ్చు. సహాయపడుతుంది కూడా తన ఆర్థికంగా ఉండాలి. ఆర్థికంగా ఉన్నా కూడా అవసరాలను మరి సామాజిక పరిస్థితులను చూసి స్పందించేటటువంటి హృదయం కావాలి. మరి 20 సంవత్సరాలు ఉన్న వయసులోనే మరి అనాథ పిల్లలను అందరినీ అక్కడ చేర్చుకునేటటువంటి ఆపద బాంధవుడు. మరి సుధీర్ ఫౌండేషన్ తరపున ఒక అందరి అనాథములకు మరి వృద్ధాశ్రయాలు నిర్మించి ఎంతో సేవ చేస్తున్నటువంటి మహోన్నత వ్యక్తి రాజీవ్ గారు మనతో ఉన్నారు. వీతన్ న్యూస్ ఫోకస్ కార్యక్రమంలో వారితో ముచ్చటిద్దాం. రాజీవ్ గారు నమస్తే. నమస్తే సార్. ఎనీహౌ అభినందనీయమైన సంతోషకరమైన విషయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి, అసలు మీరు మీ వయసును చూస్తే మీ యొక్క సహాయాన్ని చూస్తే నమ్మలేని విషయం. మీరు ఒకవేళ బయటకు చెప్తున్నా కూడా అంటే ఇంత చిన్న వయసులో ఈ వైపు రావటం అనేది ఎవరు కూడా చూస్తే కానీ మరి మీకు ఎందుకు ఇటువైపు వెళ్ళాలనిపించింది? 2009లో నేను హైదరాబాద్ రావడం జరిగింది సార్. 2009లో నేను ఓవైసీ హాస్పిటల్లో నేను ఫిజియోథెరపీగా మెడిసిన్ సీట్ తీసుకొని హైదరాబాద్ రావడం జరిగింది. ఓకే. వచ్చిన తర్వాత రూమ్మేట్స్ తోటి రూమ్లో ఉంటూ ఉన్నాను. ఈవినింగ్ టైమ్స్ ఖాళీగా ఉంటాను కదా అని చెప్పేసి బీసీ హాస్టల్స్లో విద్యా వాలంటరీగా ట్యూషన్ చెప్పడం జరిగింది ఫ్రీగా. ఓకే. ఇక మొత్తం అప్పటి నుంచి కూడా మీకు సర్వీస్ ఓరియంటెడ్. ఎప్పుడైతే అక్కడికి ఫ్రీగా సర్వీసింగ్కి వెళ్ళానో అక్కడ నా లైఫ్ అన్నది చాలా టర్న్ అయిపోయింది అనమాట. ఓకే. చాలామంది పిల్లలు హాలిడేస్కి ఇంటికి వెళ్ళే వాళ్ళు కాదనమాట. ఎందుకు వెళ్ళరు అనేసి అడిగితే మాకు అమ్మ నాన్న లేరు అని చెప్పేవాళ్ళు అనమాట. ఓకే. ఓకే. కొంతమంది పిల్లలు ఏమో అమ్మ నాన్న ఉండి కూడా వెళ్ళే వాళ్ళు కాదు. కొంతమంది పేరెంట్స్ నాన్న ఉంటే అమ్మ ఉండదు, అమ్మ ఉంటే నాన్న ఉండదు, ఇటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు నా దగ్గర చాలామంది ఉండేవాళ్ళు అనమాట. ఓకే. బేసిక్గా తెలంగాణ వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నది ఏంటి అని అంటే అమ్మ చనిపోతే నాన్న ఇంకొక పెళ్లి చేసేసుకోవటం. ఓకే. అదే నాన్న చనిపోతే అమ్మ ప్రాసిక్యూటర్ చేస్తూ కూడా తమ పిల్లల్ని పెంచుతున్న తల్లులు చాలామంది నా దగ్గర ఉన్నారనమాట. ఓకే. నా పిల్లల పేరెంట్స్. అవి చూసినప్పుడు నేను చాలా కలత చెంది వాళ్ళకి నాన్న వాళ్ళు నాకు రూమ్ కోసం అమౌంట్ పంపిస్తున్న దానిలో నుంచి కొంత హెల్ప్ చేస్తూ ఉండేవాడిని అనమాట. ఓకే. మీకు పంపించే వాటిల్లో అక్కడి నుంచి నా లైఫ్ అన్నది టర్న్ అవుతూ వచ్చింది. మరి మీరు ప్రస్తావించారు నాన్నవారు పంపించారు, వారి యొక్క వివరాలు? అమ్మా నాన్న ఇద్దరు గుంటూరులో ఉంటారు సార్. నాన్న గుంటూరు ఫారెస్ట్ ఆఫీస్లో బంగ్లా వాచర్గా కాంట్రాక్ట్ బేసిక్లో జాబ్ చేస్తూ ఉన్నారనమాట. ఒక అక్కయ్య, అన్నయ్య, నేను. ఓకే. అక్కయ్య ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోనే జాబ్ చేస్తూ ఉన్నారు. అన్నయ్య గారు 2009లో యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఇక్కడ గుంటూరులోనే. తన పేరు పైననే ఈ సుధీర్ ఫౌండేషన్ అన్నది నేను స్టార్ట్ చేయడం జరిగింది 2012లో. ఇప్పటికి 2019. అవును సార్. అంటే నియర్లీ 8 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి. మరి పెట్టే ముందు ఎవరి సలహాలు కానీ సహాయం కానీ? ఆర్ఫనేజ్ స్టార్ట్ చేసే ముందు ఒక 80 అనాథాశ్రమాల వరకు వెళ్ళి జస్ట్ వాళ్ళకి ఏమన్నా ఇచ్చేసి రావటం అన్నది అలవాటు ఉందన్నమాట. అప్పట్లో అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా చూసిన తర్వాత నేనెందుకు ఒక పిల్లవాడినైనా పెంచకూడదు అని చెప్పేసి ఒక్క పిల్లవాడితో స్టార్ట్ చేశాను. ఒక పిల్లవాడితో ఫస్ట్ స్టూడెంట్ సందీప్ అని, తనతో స్టార్ట్ చేశాను. అక్కడ నుంచి ఇప్పటి వరకు 112 మంది పిల్లల్ని వాళ్ళకి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఈ సుధీర్ ఫౌండేషన్ ద్వారా ఉచిత విద్య అట్లాగే భోజనము సదుపాయాలను అందించడం మాత్రం ఇప్పటి వరకు జరుగుతూ వస్తుందండి. ఓకే. మొట్టమొదటిసారి నేను ఇట్లా చేస్తానని మరి మీ యొక్క ఇప్పుడు స్పాన్సర్షిప్ కానీ లేకపోతే వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు అయిన అనుభవం? ఫస్ట్ టైం నేను ఇట్లా ఒక ఫౌండేషన్ పెట్టి స్టార్ట్ చేసినప్పుడు నేను 2 థీమ్స్ పెట్టుకున్నాను అనమాట. ఒకటి ఏంటి అని అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఇంతమంది పిల్లలు ఉన్నారు, మీరు నాకు హెల్ప్ చేయండి అని డబ్బులు అడుక్కోకూడదు. రెండోది ఏంటి అనేసి నన్ను అంటే డబ్బు అన్నదాన్ని ఎక్కువగా తీసుకోకూడదు ఎవరి దగ్గర నుంచి. ఓకే. ఓకే. మనం ఎంత ఓపెన్ బుక్ సిస్టమ్గా ఉంటామో, మనం ఎంత సేవ చేస్తూ ఉంటామో, మన గురించి తెలుసుకొని అనేక మంది వచ్చి పిల్లలకి హెల్ప్ చేయాలి అన్నది నా థీమ్ అన్నమాట. ఓకే. మీరు ఎవరు కూడా కాబట్టి ఇప్పటి వరకు నేను ఎవరి దగ్గరికి వెళ్ళి హెల్పింగ్ అన్నది అడగలేదు. ఓకే. ఇప్పటి వరకు ఒక ఇంట్లో ఒక పాప ఒక బాబు లేదా ఒక ముగ్గురిని పోషించాలంటేనే తల్లిదండ్రులు ఇద్దరు కష్టపడితే కూడా గవర్నమెంట్ స్కూల్కో ప్రైవేట్ స్కూల్కో వెళ్ళాల్సిన చొక్కాలు సరిగా వేసుకోలేకపోతే ఆర్థిక పరిస్థితులు ఏర్పడి ఉంటాయి. మరి ఇంతమందిని చేయాలంటే కూడా ఖచ్చితంగా మీకు ఏదో ఒక వనరు ఉండాలి కదా, దానికి ఎలా వీలవుతుంది మీకు? ప్రజెంట్ ఇప్పుడు మా హోమ్లో వచ్చేసరికి 43 మంది చిల్డ్రన్ ఉంటున్నారు. ఓకే. వీళ్ళందరూ కూడా
డోనర్స్ హెల్ప్తో చదువుతూ ఉన్నారనమాట. ఓకే. వీళ్ళెవరి దగ్గర నుంచి డోనర్స్కి మేము అమౌంట్ తీసుకోము, డైరెక్ట్గా ఒక పిల్లవాడిని వాళ్ళకి అడాప్టేషన్ ఇచ్చేస్తామన్నమాట. ఓకే. వాళ్ళు ముందుకు వచ్చి ఆ పిల్లవాడికి చదువు కోసం, రైస్ కోసం వాటి గురించి వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. అట్లా ఆ పిల్లల్ని మేము పెంచుతూ వస్తున్నాం. ఓకే. అటువైపు మరి నిజంగా కూడా మరి మీ ఇంట్లో తెలిసినప్పుడు ఎలా ఉంది స్పందన? ఒక 2 సంవత్సరాల స్టార్టింగ్లో 2 సంవత్సరాల అప్పుడు వరకు నా ఇంట్లో తెలియదు, అమ్మా నాన్నకు కానీ ఈ విషయం అన్నది తెలియదు అనమాట. ఎప్పుడైతే మా ఆర్ఫనేజ్లో వెంకటయ్య అనే ఒక ముసలాయన చనిపోబట్టి ఆయన ఐ డొనేట్ చేశాం ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి. ఓకే. అప్పుడు వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్స్ అన్నవి డీటెయిల్స్ అన్నీ మా ఇంటికి వెళ్ళటం జరిగింది అనమాట. గుంటూరు వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు అప్పుడు మా పేరెంట్స్కి ఈ విషయం తెలిసిందనమాట, నేను ఆర్ఫనేజ్ రన్ చేస్తున్నాను అని చెప్పేసి. మా అమ్మ, మా అక్కగారు, మా నాన్నగారు ఫస్ట్లో కొంచెం రిసీవ్ చేసుకోవడానికి కొంచెం కష్టపడ్డారు. అరే ఏంది ఇదంతా ఏంటి అని చెప్పేసి పెళ్లి చేసుకొని ఇప్పుడు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి పిల్లలకి వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఓకే. వాళ్ళు కూడా ఎనీ హ్యావ్ గుడ్ న్యూస్. మరి ఇప్పుడు పెళ్లి చేసుకోవని మ్యారేజ్ విషయం అడుగుతూ ఉన్నారు సార్. బట్ అయితే ఏంటంటే ఇంతమంది పిల్లలకి తల్లి కావాలి అని అంటే తను తగ్గించుకున్న అమ్మాయి కావాలన్నమాట. కాబట్టి అటువంటి వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట. వస్తే చేసుకుంటారు అలాంటి వాళ్ళు. చూడాలి, ఎందుకంటే ఫస్ట్ వీళ్ళని యాక్సెప్ట్ చేయాలన్నమాట. వీళ్ళని యాక్సెప్ట్ చేస్తేనే ఆలోచనలో ఉన్నాను అనమాట. ఇప్పుడు ఒక వారసత్వం ఉన్న వ్యక్తులనే చూడటం కష్టం. 42 అంటే దాదాపు ఒక స్కూళ్ళలోనే ఒక 8 అవర్స్ అంటేనే ఎంతమంది, దాదాపు అంతమంది ఉంటేనే ట్యూటర్స్ అని ఆయాలని ఉంటున్నాయి. మరి మీరు ఒక్కరు మీతో పాటు ఎలా ముందుకు వెళ్తుందని? నాతో పాటు ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఎవరైతే రోడ్డు మీద మాకు దొరుకుతారో ఆ ఓల్డ్ ఏజ్ వాళ్ళని కూడా మేము ఇక్కడికి తీసుకొని రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ హెల్ప్ తోటి కొంతమంది ఇండ్లు క్లీన్ చేయటం, గిన్నెలు కడగటం, లేకపోతే వంట చేయటం. నేను వీళ్ళ కోసం వంట నేర్చుకున్నాను అనమాట. నాకు 43 మందికి 50 మందికి వంట చేయటం వచ్చాను. వంట నేనే చేస్తాను. ఓకే. ఓకే. నాకు ఎప్పుడన్నా బాగలేనప్పుడు ఆ ఓల్డ్ ఏజ్ వాళ్ళు రిసీవ్ చేసుకొని వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. హోమ్కి సంబంధించి వాలంటరీ సర్వీస్ చేస్తున్న 12 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ 12 మంది ఎవరి వాళ్ళ డ్యూటీ, కౌన్సిలర్ కానీ, ట్యూషన్ టీచర్ కానీ, ఇట్లా డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వర్క్ వాళ్ళు వచ్చి చేసుకొని వాలంటరీ సర్వీస్గా చేసి వెళ్తుంటారు. మరి మీకంటూ స్పెషల్గా కోరికలు, గోల్ ఒకప్పుడు ఉండేవి సార్. నేను జస్ట్ షాపింగ్కి వెళ్ళాను అంటే 3,000 4,000 పెట్టి ఒక పెప్ జీన్స్ కొనుక్కొని వచ్చేవాడిని అనమాట. అటువంటి రాజీవ్ ఈరోజు జోబులో 100 రూపీస్ ఉన్నాయి అని అంటే ఇది ఈ 100 రూపాయలతో నాకు ఒక ఆయిల్ ప్యాకెట్ వస్తుంది అనే విధానంలోకి నన్ను ఈ ఆర్ఫనేజ్ మార్చింది అనమాట. ఓకే. ఓకే. ఎక్కువ మరి నీ దగ్గరకు వచ్చినటువంటి ఎలాంటి వ్యక్తులు వస్తుంటారు ఎక్కువ? మా దగ్గర ఉండే చిల్డ్రన్, మా దగ్గర 5 కేటగిరీస్ ఆఫ్ చిల్డ్రన్ ఉన్నారు సార్. ఒకటి కంప్లీట్ ఆర్ఫన్, అమ్మా నాన్న ఇద్దరు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. రెండోది సెమీ ఆర్ఫన్, ఒకళ్ళు ఉండి ఒకళ్ళు లేని వాళ్ళు ఉన్నారు. మూడో కేటగిరీ విడోస్, ఇద్దరు ఉండి వాళ్ళిద్దరు కొట్లాడుకోవటం వల్ల పిల్లలు అనాథలుగా మారిన వాళ్ళు ఉన్నారు. నాలుగోది హెచ్ఐవి పాజిటివ్, ఓకే, పేరెంట్కి హెచ్ఐవి ఉండటం వల్ల పిల్లలకి లేకపోయి వాళ్ళని యాక్సెప్ట్ చేయలేక ఉన్న పిల్లలు ఉన్నారు. ఐదో కేటగిరీ వచ్చేసరికి రెస్క్యూ పేషెంట్స్, ఆస్తి కోసం వీళ్ళని చంపాలని లేదా చిన్నప్పుడే తప్పిపోవటం వల్ల జైలుకి వెళ్ళిన పిల్లలు, జైలు నుంచి వచ్చి ఇక్కడ ఎడ్యుకేషన్ చదువుకుంటున్న పిల్లలు, ఈ 5 కేటగిరీలకు సంబంధించిన పిల్లలు మా ఆర్ఫనేజ్లో ఉంటారనమాట. వీళ్ళని మేము చదివిస్తున్నాం. మరి వాళ్ళు ఎప్పుడన్నా ఏడ్చిన సందర్భాలు అమ్మ నాన్న కావాలని ఆ సమయంలో మీరు ఎలా బిహేవ్ చేస్తుంటారు? ఖచ్చితంగా అది ప్రతిరోజు ఉదయాన్నే వాళ్ళకి టిఫిన్ పెట్టడము, భోజనం ఇవ్వటము, లేకపోతే వాళ్ళకి బట్టలు కావాలంటే కొనిపించటము, ఇంకేదన్నా కావాలంటే డోనర్ సహాయంతో హెల్ప్ చేయటం, ఇవన్నీ అందించగలుగుతున్నాం. కానీ వాళ్ళకి అమ్మా నాన్నని మాత్రం మేము అందించలేకపోతున్నాం అన్నమాట. ఎవరికైతే సింగిల్ పేరెంట్ ఉన్నారో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని చూసి చాలా బాధపడుతూ ఉంటారనమాట. ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా ఆ లోటు మాత్రం ఎవరు తీర్చలేనిదేనమాట. అంటే ప్రత్యక్షంగా కళ్ళుండి అమ్మా నాన్నని ఎవరైతే చూడకుండా వదిలేస్తూ ఉంటారో ఇట్లాంటి ప్రదేశానికి వచ్చి 1 డే గడపటం వల్ల వాళ్ళ అమ్మా నాన్న విలువ ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా ఆ విషయంలో అయితే ఫస్ట్ ప్లేస్లో నేనే ఉంటాను. ఇకపోతే ఇదంతా కూడా ఉంటందుకు తింటాను. ఇంక ఇప్పుడు మూడవది చదువు. ఈ విషయంలో ఎలా ఉంటున్నారు మీరు? కోఆపరేషన్ ఏమన్నా స్కూళ్ళల్లో, మిగతా స్కూళ్ళల్లో ఎలా ఉంది? టోటల్గా 30 మంది ప్రైవేట్ స్కూల్లో చదువుతూ ఉన్నారు సార్. వీళ్ళందరికీ ఆ స్కూల్ యాజమాన్యం అన్నది మేము వెళ్ళి మాట్లాడినప్పుడు మాకు కంప్లీట్గా ఫ్రీ బస్ ఫెసిలిటీ ఇచ్చారనమాట. ఓకే. ఇంటి వరకు ఉదయాన్నే బస్ వస్తుంది, పిల్లలందరూ అదే బస్సులో వెళ్తారు. ఓకే.
కొంతమంది డోనర్స్ బుక్స్ ఇవ్వటం జరిగింది. ఫీజు మాత్రం వాళ్ళకి ఇయర్లీ 10,000 పే చేస్తూ ఉన్నాము. ఎవరైతే బర్త్డే సెలబ్రేషన్స్కి మా దగ్గరికి అయితే వస్తారో వాళ్ళని మోటివేట్ చేసి మీరు బర్త్డేకి వేలు ఖర్చు పెట్టుకోవడం కంటే ఒక పిల్లవాడికి మీరు చదువుని అందించండి అని చెప్పేసి వాళ్ళతో రిక్వెస్ట్ చేసి ఆ పిల్లలకి మేము వాళ్ళ చేత ఫీజు కట్టిస్తూ వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నామన్నమాట. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా బర్త్డేకి ఇక్కడ వస్తూ అంటున్నారు కదా, మరి రాజకీయ నాయకులు కూడా వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్స్లలో కూడా మీరు వెళ్ళి కలవడం జరిగింది ఎప్పుడన్నా? మా కార్పొరేటర్ తిరుమల రెడ్డి గారి బర్త్డేకి మేము వెళ్ళి కలవటం జరిగింది. ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ మా హోమ్లో కూడా చేయడం జరిగింది. ఆయన ద్వారా మేము షూ కార్యక్రమం గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలకి ఒక 30 మందికి షూస్ని మా ఫౌండేషన్ తరపున ఆయన చేతుల మీదుగా అందించడం జరిగింది అనమాట ఆయన బర్త్డే సందర్భంగా. మరి ఇంకా ఈ మీరు చేసే ఒకటి సేవలు పెద్ద చేయాలనుకుంటారా? ఇక్కడతోటి సేవ చేయటానికి చాలా ఎన్ని చేసినా తక్కువే సేవ అన్నది. కాకపోతే చేయటానికి ఏంటి అంటే మాకు మెయిన్ ప్రాబ్లం అకామిడేషన్ ప్రాబ్లం. ఇల్లు చాలా చిన్నదన్నమాట. ఈ బిల్డింగ్ కెపాసిటీ అన్నది చాలా తక్కువ. 30 మెంబర్స్కే ఈ బిల్డింగ్ కెపాసిటీ, కానీ మేము 43 మెంబర్స్ ఇక్కడ ఉంటున్నాం అనమాట. మంచి ప్లేస్ అంటే మంచి అకామిడేషన్ కానీ మాకు కానీ ఉంటే ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు అన్నవి చేయగలుగుతాం. ప్రభుత్వం దృష్టికి ఎప్పుడన్నా తీసుకెళ్ళారు? ప్రభుత్వం దృష్టికి అంటే 2-3 సార్లు ట్రై చేశాము. కార్పొరేటర్ ద్వారా, ఎమ్మెల్యే గారి ద్వారా ప్రయత్నించామన్నమాట. అకామిడేషన్ ప్లేస్ గురించి వాళ్ళు చూస్తాము అని చెప్పి అన్నారు. మరి ఈ మధ్యకాలంలోనే జబర్దస్త్ టీం కూడా వచ్చినట్టు తెలుస్తుంది. వాళ్ళ యొక్క రిసీవింగ్ ఎలా ఉంది? మాకు ఒక సీనియర్ జర్నలిస్ట్ విజయ గారి ద్వారా జబర్దస్త్ టీం మెంబర్స్, అట్లాగే డ్రామా జూనియర్స్ సంబంధించిన హర్షిత వీళ్ళందరూ రావటం జరిగిందనమాట. అయితే వాళ్ళు కాల్ చేసినప్పుడు మేము అనుకున్నాం, యాక్చువల్గా మేము మా చిల్డ్రన్ అంతా ఏమనుకున్నామంటే ఏదో వస్తారు, ఒక గ్రూప్ ఫోటో దిగుతారు, వాళ్ళు లంచ్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఏదో 2 సార్లు ఇట్లా వడ్డించినట్టు ఫోటోలు దిగి వెళ్ళిపోతారు, సెలబ్రిటీ అంటే అట్లాగే ఉంటారు అని మేము అనుకున్నాం యాక్చువల్గా. కానీ సెలబ్రిటీ అవ్వటం గొప్ప కాదు, కానీ సేవ చేయటం అన్నది గొప్ప అనమాట. సెలబ్రిటీ అయిన తర్వాత కూడా సేవ చేయటం అన్నది ఐఎమ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అనమాట. మేము ఎవరం నమ్మలేని నిజాలన్నమాట. వాళ్ళందరూ పిల్లలకి భోజనం పెట్టిన తర్వాత కింద కూర్చొని ఫ్లోర్ అంతా క్లీన్ చేయటం, ఆ తిన్న ప్లేట్స్ని వాళ్ళు ఎత్తటం, ఆ ఫ్లోర్ని ఆ మసిగుడ్డలతోటి మొత్తం క్లీన్ చేయటం, అన్నం మెతుకులన్నీ వాళ్ళు ఎత్తటం, నిజంగా వారు చేసింది చాలా సేవ అనమాట. సెలబ్రిటీ అన్న పదానికి మంచి నిర్వచనం జబర్దస్త్. వాళ్ళు ఏమన్నా సహాయ సహకారాలు? వాళ్ళు ఎవ్రీ మంత్ ఒకళ్ళు మేము వచ్చి పిల్లలకి భోజనం పెడతాము అని చెప్పేసి హామీ ఇచ్చి వెళ్ళారు. మరి ఇక రాబోయే రోజులలో మరి ఎలాగా మీ యొక్క డిసిజన్ ఎలా ఉండబోతుంది? ఈ సుధీర్ ఫౌండేషన్ అన్నది ఇప్పటి వరకు 12 మంది చిల్డ్రన్స్కి ఉపయోగపడింది. రానున్న రోజుల్లో ఇంకా అనేక వేల మందికి ఇది ఉపయోగపడాలి అనేసి మేము ఆశిస్తూ ఉన్నాము. ఇవి కాక ఒక 60 సేవా కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం నవంబర్లో రోడ్లపైన ఎవరైతే చలికి పడుకొని ఉంటారో వాళ్ళకి బెడ్షీట్స్ కప్పటం, విడోస్కి మహిళలకు కుట్టు మిషన్స్ ట్రైనింగ్ ఇప్పించడం, అట్లాగే బ్యూటిషియన్ ట్రైనింగ్లు ఇప్పించడం, గవర్నమెంట్ స్కూల్స్లో పెన్లు, పెన్సిల్స్, ఎరేజర్స్ పంచటం, ఎవరైతే ఆర్థికంగా బాగా ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరికీ సహాయం చేయటం, ఇవన్నీ కూడా మాకు డోనర్స్ ద్వారానే హెల్ప్ అవుతూ ఉందన్నమాట. మేము పిలవగానే అంటే మేము అడగగానే, మేము ఫోన్ చేయగానే లేదు అని చెప్పకుండా ఉండే డోనర్స్ ఒక 5 ఉన్నారు. అందులో మొదటి ప్లేస్లో ఆదిత్య సార్ గారు ఉంటారు. తర్వాత డాక్టర్ లక్ష్మీ ప్రసన్న మేడం గారు ఎప్పుడు ఎనీ టైం మా పిల్లలకి బాగాలేదన్నా కూడా మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. తర్వాత దివ్య మేడం గారు, తర్వాత శిల్పా మేడం గారు, తర్వాత సీనియర్ జర్నలిస్ట్ విజయక్క, వీళ్ళందరూ కూడా ఏంటి అని అంటే ఎనీ టైం మాకు ఇబ్బంది ఉంది అని చెప్పినప్పుడు వెంటనే మాకు స్పందించి మమ్మల్ని అనేక ప్రోగ్రామ్స్లో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మరి ఆరోగ్య విషయంలో, గేమ్స్ విషయంలో మీ యొక్క వ్యవహారం ఎలా ఉంటుంది? నా దగ్గర ఉన్న చిల్డ్రన్ అంటే విద్యార్థికి చదువు ఒక్కటే కాదు, వాడు ఏ రంగంలో ముందుకు వెళ్తే ఆ రంగంలో వాడిని ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ఆలోచనతో మా దగ్గర నీలేష్ అని ఒక నేషనల్ అడల్ట్ బాబు ఉన్నాడు. తన ద్వారా ఎవ్రీడే వాళ్ళు రన్నింగ్కి, అట్లాగే ఖోఖోకి, హాకీకి వెళ్ళటం జరుగుతూ ఉంది. మా దగ్గర ఇప్పటి వరకు 4 నేషనల్ స్టూడెంట్స్ నేషనల్ గేమ్స్కి సెలెక్ట్ అవ్వడం కూడా జరిగిందన్నమాట. థ్యాంక్ యూ సార్. వాళ్ళు ఆ విధంగా గేమ్స్లో ముందుకు వెళ్తూ ఉన్నారు. తర్వాత షార్ట్ ఫిలిం రంగంలో కూడా మా స్టూడెంట్స్ ముందుకు వెళ్ళి ఒక 3 షార్ట్ ఫిలిమ్స్ కూడా తీయటం జరిగింది. రీసెంట్గా కూడా
చిత్రలహరి మూవీ గురించి కానీ లేదా దొరసాని మూవీలో కవర్ సాంగ్ని కూడా మా చిల్డ్రన్ అన్నది వీడియో సాంగ్ కవరేజ్ తీయటం కూడా జరిగిందన్నమాట. ఓకే. వాళ్ళని ఆ విధంగా కూడా కళల రంగంలో కూడా వాళ్ళని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం అన్నమాట. మా టీవీ తరఫున మరి ఒక సేవ చేయాలన్న తత్వం ఉన్న వాళ్ళకు మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, డబ్బును నమ్మకండి. ఎందుకంటే డబ్బు మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది. మీరు సేవ చేయాలి అని అంటే డైరెక్ట్గా ఏ డోనర్ అయితే ఉన్నారో వారితోనే చేయించండి. వారికి కూడా ఏ విధంగా చేయాలన్నది ముందుకొస్తుంది. ఒకవేళ మీరు మనీ తీసుకొని మిస్యూజ్ కానీ చేశారు అని అంటే మీకే కాదు, లైఫ్ లాంగ్ వాళ్ళు ఎవరికి కూడా హెల్ప్ చేయరు. కాబట్టి మన చేతుల్లోనే ఉంది. మనం ఏ విధంగా అయితే సేవ చేస్తామో 10 మందికి ఆ సేవ ఉపయోగపడుతూ ఉంటే మనకి సొసైటీలో కూడా మంచి పేరు వస్తుంది. ఈ షో ద్వారా మాకు ఈ అవకాశాన్ని కల్పించిన ముఖ్యంగా సార్ గారికి, అట్లాగే కెమెరామ్యాన్ సార్ గారికి, అందరికీ V3 న్యూస్ తరపున మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మరెన్నో కార్యక్రమాలు చేస్తూ మీరు ఆరోగ్యాలతోటి మీకు స్పాన్సర్స్ అండ్ డోనర్స్ అందరూ కూడా పెరగాలని, ఇక్కడ ఉన్నటువంటివి ఎవరైతే విద్యార్థులు వాళ్ళంతా కూడా అనేక రంగాలలో కూడా కృషి చేసి మళ్ళీ ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలని కోరుకుంటూ వీటి తరపున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇదండి మరి 20 సంవత్సరాల వయసులోనే ఈ మరి ఒక సోషల్ వర్కర్ అని కాకుండా మరి అనాథాలను మాత్రము ఓల్డేజ్ వాళ్ళను మరి ఒక సొంత తండ్రిలాగా చూసుకున్నటువంటి వ్యక్తి రాజీవ్ గారు చెప్పినటువంటి విషయాలు. మరి ఇలాంటి వారికి నిజంగా కూడా మరి తన వంతు సాయం చేయడంలో తప్పు లేదు. ఎంతో సంపాదిస్తుంటారు, రాసులు పోగు పెడుతుంటారు, పెళ్ళిళ్ళకు, బర్త్డేలకు, ఇంకేదో కార్యక్రమాలకు కూడా ఇట్లా ఖర్చు పెట్టి వృధా చేస్తుంటారు. మరి ఇలాంటి వాళ్లకు కనీసం ఒక 4 కానీ 5 కానీ భోజనం చేయించడం తప్పు కాదు. అది పూర్వజన సుకృతము. మనం చేసినటువంటి సేవ ఖచ్చితంగా కూడా మనలా వెంటాడుతూనే ఉంటుంది, మన వెంటే ఉంటుంది, మన కుటుంబాన్ని ఆనందవచనంతో ముంచెత్తుంది. మరి ఇలాంటి వాళ్ళకి సేవ చేద్దాం. చూస్తూ ఉండండి V3 న్యూస్. కెమెరామెన్ చిన్నతో మీ సురేష్ దండ.